మ్యాచ్ నెంబర్ 19 సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నారు. ఇక ఉప్పల్ గ్రౌండ్ అనగానే మనకు పెద్ద స్కోర్లు గుర్తుకొస్తాయి. అండ్ ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ కు బ్యాటింగ్ తమ స్ట్రెంత్ కాబట్టి బ్యాటింగ్ వికెట్స్ నే ప్రిఫర్ చేస్తారు. అంతేగా అంతేగా ఇక గుజరాత్ టైటన్స్ ఈ సీజన్ లో ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు గెలిచి ఒక మ్యాచ్ ఓడి పాయింట్స్ టేబుల్ లో 4th ప్లేస్ లో ఉన్నారు. అండ్ ఎస్ఆర్హెచ్ ఆడిన 4 మ్యాచ్ల్లో ఒకే మ్యాచ్ గెలిచి 3 మ్యాచ్లు ఓడి పాయింట్స్ టేబుల్ లో బాటమ్ ఆఫ్ ద టేబుల్ లో ఉన్నారు. గుజరాత్ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ తమ టాప్ 4 ప్లేయర్స్ ఇన్నింగ్స్ మొత్తం ఆడుతున్నారు. అండ్ ఆడడమే కాకుండా అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నారు. సో టాప్ 4 మొత్తం ఇన్నింగ్స్ ఆడడం వల్ల మిగతా బ్యాటర్స్ కి ఛాన్స్ రావడం లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. జీటీ బౌలింగ్ లో సిరాజ్, సాయి కిషోర్ అండ్ ప్రసిద్ కృష్ణ మంచిగా బౌలింగ్ వేస్తున్నారు. సిరాజ్ లోకల్ బాయ్ కాబట్టి తనకి గ్రౌండ్ లో వికెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయో అండ్ ఏ ఎండ్ నుంచి బౌలింగ్ వేస్తే వికెట్స్ వస్తాయో కూడా తెలుసు కాబట్టి చాలా క్రూషల్ గా మారతాడు. అండ్ ఎస్ఆర్హెచ్ మాత్రం వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి ఈ మ్యాచ్ లోకి వస్తుంది. ఎస్ఆర్హెచ్ మెయిన్ గా తమ బ్యాటింగ్ ను నమ్ముకొని మ్యాచ్ లోకి వస్తే వరుసగా బ్యాటర్స్ అందరు కూడా ఫెయిల్ అవుతున్నారు. అండ్ క్లాసన్ కు మంచి స్టార్ట్స్ వస్తున్నప్పటికీ దాన్ని పెద్ద స్కోర్స్ గా మార్చలేకపోతున్నాడు. ఇప్పటికైనా ఎస్ఆర్హెచ్ తమ ఆల్ట్రా అగ్రెషన్ స్టైల్ కాకుండా సిచ్యువేషన్ తగ్గట్టు ఆడాలని కోరుకుందాం. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ మేము కేవలం బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల ఓడిపోవట్లేదు, ఫీల్డింగ్ లో కూడా మేము చాలా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉందని చెప్పుకోవచ్చాడు. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అందరు కూడా తమ ప్లాన్ కి తగ్గట్టు స్టిక్ అయ్యి రైట్ ఏరియాస్ లో బౌలింగ్ వేయాలి. ఈ రెండు టీంల హెడ్ టు హెడ్ విషయానికి వచ్చేస్తే మొత్తం 5 మ్యాచ్లు ఆడారు. అందులో 3 మ్యాచ్లు జీటీ గెలిస్తే కేవలం ఒకే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచింది. అండ్ ఒక మ్యాచ్ వర్షం కారణంగా అబౌండ్ అయింది. నాకు మాత్రం ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ జీటీని డామినేట్ చేస్తుంది అనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.